హలో అండి, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? నేను మీ విద్యాలక్ష్మి. మొదటిసారి కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాగున్నా బాగోకపోయిన కామెంట్ మాత్రం చేయండి, ఓకేనా? నేను చెప్పాలనుకుంటున్నానంటే, మనకి ఎవరితోనైనా బంధం నచ్చలేదనుకోండి, ఆ బంధానికి దూరంగా మాత్రమే ఉండండి. ముగించాలని మాత్రం అసలు అనుకోకండి, ఓకేనా? దయచేసి. ఎందుకంటే వారితోనే ఒకరితోనే మనకు బంధం నచ్చదు, కానీ మన చుట్టూ మనల్ని నమ్ముకొని చాలామంది ఉంటారు కదండి. ఆ చాలామంది గురించి అయినా మనం బంధానికి దూరంగా ఉంటే సరిపోతుంది. ముగించుకోవాలన్న ఆలోచన రాకండి. ఒక సందర్భంలో ఒక తమ్ముడు పరిచయం అయ్యి నాతో ఇలా అన్నాడు. ఏదో సందర్భంలో మాట మాట కలుస్తాయి కదండి. మనం వాళ్ళ గురించి మన జీవితాన్ని ఎందుకు ముగించుకోవాలి? అటువంటి వాళ్ళకి మనం దూరంగా ఉంటే బాగుంటుంది, కానీ మన జీవితాన్ని మనం ఎప్పుడు ముగించుకోకూడదు. వాళ్ళ గురించి మన జీవితం ముగించుకున్నాం అనుకో, అదే రోజు వాళ్ళు స్వీట్స్ పంచుకొని పండగ చేసుకుంటారు, చాక్లెట్స్ పంచుకొని పండగ చేసుకుంటారు. మన సమాధుల మీదే వాళ్ళు పూల పక్కలు వేసుకొని పడుకుంటారు. ఆ అవకాశం వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? అదేదో మనమే వాళ్ళని దూరంగా పెట్టామనుకో, మన విలువ తెలుసుకునే వరకు వాళ్ళే కృంగిపోతూ ఉంటారు. మన విలువ తెలిసిన రోజు వాళ్ళే తెలుసుకుంటారు మనం ఏంటో అనేది. వాళ్ళ గురించి మనం ఎప్పుడు సరే మనం ప్రాణాన్ని అయితే తీసుకోకూడదు అని చెప్పాడండి. నిజంగా నాకు అది చాలా నచ్చింది. చిన్నవాడైనా బాగా చెప్పాడు అసలు. నిజమే. అంటే ఇప్పుడు ఏంటంటే చిన్న మాట వస్తే ఏముంది, ముందు సూసైడ్ చేసేసుకుంటున్నారు, లేదా వాళ్ళ ప్రాణాలు తీస్తున్నారు, వీళ్ళ ప్రాణాలు తీస్తున్నారు. అలాంటి ఏం లేకుండా నచ్చకపోతే మనం దూరంగా ఉంటే కూడా ఉండదు కదా. నా ఒపీనియన్ అయితే ఇది. అంటే ఇటువంటిది చెప్పచ్చా చెప్పకూడదని నాకు తెలియదు, కానీ నాకు 4-5 రోజుల నుంచి ఇది చెప్పాలని అనిపించింది. ఈ మధ్యన ఎక్కువగా వింటున్నాను కాబట్టి, ఓకేనా? నేనేమన్నా ఇలాంటివి చెప్పకూడదన్నా అంటే అది కూడా కామెంట్ చేయండి.